న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మదనపల్లి నియోజకవర్గంలో ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా త్రాగునీరు అందించే కార్యక్రమం జలజీవన్ మిషన్ ద్వారా చేపడతామన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. మదనపల్లి ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లుగా వెల్లడి. ముందస్తు ఆదాయ పన్ను చెల్లించడం ద్వారా మన నాగరికత తెలుస్తుందన్న ఆదాయ పన్ను శాఖ తిరుపతి అడిషనల్ కమిషనర్ వంశీధర్ మదనపల్లె పట్టణంలోని ఎస్బీఐ కాలనీ మెయిన్ రోడ్లోకి మార్చిన ఆదాయ పన్ను శాఖ కార్యాలయాన్ని ప్రారంభించిన కమిషనర్ మదనపల్లి నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా తాగునీరు అందించే కార్యక్రమం జలజీవన్ మిషన్ ద్వారా చేపడతామని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయం నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా జలజీవన్ మిషన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శనివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా దర్బార్ను నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. నియోజకవర్గంలోని ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అందజేయాలని కోరారు. మదనపల్లి ఫస్ట్ పాయింట్ సార్. మదనపల్లి ఇది తర్వాత పుంగనూరు, తర్వాత పన్నీరు, మనదే ఫస్ట్ ఇది కోటకొండ గుట్టకు కొట్టి అక్కడి నుంచి మనకు పైప్ లైన్ ద్వారా మనకు వస్తుంది. అమ్మచెరుపేట హైవే బైపాస్ మనకు అమ్మచెరుపేట నుంచి మనకు ఇట్లా సిడిఎం వరకు ఒక హెచ్బిఆర్ అటు ఒక 100 హ్యాబిటేషన్స్ కావాలి. ఇది ఇనిమన్పల్లి సార్. ఇది సిటీ మనకి ఇట్లా ఇది కోలబైల్ రూట్లో నుంచి అక్కడ పెట్టుకొని ఈ వచ్చింది జనభూమి కాలం నుంచి ఇనిమన్పల్లి బైపాస్ రోడ్లో మన చల్లవారిపల్లి ఉప్పర్పల్లి వరకు ఇనిమన్పల్లి దాటిన తర్వాత ఈ 3 హెచ్బిఆర్ నుంచి ఇనిమన్పల్లి మన పంపింగ్ హై లెవెల్ కి పంపింగ్ తీసుకున్నాం. హైట్ లో ఉంది కదా, పైప్ లో సంపులు పెట్టుకొని మళ్ళీ హెచ్బిఆర్ కట్టి అక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్ అన్ని హ్యాబిటేషన్స్ వర్క్ చేస్తాం. న్యూ శాంక్షన్స్ తీసుకుంటాం. దానికన్నా ఇదంతా గ్రావిటీ ఉండదు కదా, ఇంత గ్రావిటీ ఉండదు కదా. నేరుగా మీరు అట్లా వస్తే ఒక లైన్ వచ్చి ఇట్లా చొక్కాళ్ళపల్లికి పోతుంది, ఒకటి నేరుగా రామసముద్రం వెళ్తుంది, ఒకటి చంపుడు. అది మీకు ఈజీ అవుతుంది. దీంట్లో ఈ హైట్కి మీరు పంపింగ్ చేయాలా, గ్రావిటీ పెట్టాలా, పెద్ద మీకు ఇది వస్తుంది. లేకపోతే సింపుల్ ఫ్లో అయిపోతుంది. ఏడింపల్లి దాటించేసి ఏడింపల్లి పూజగానిపల్లి దగ్గర రైట్ తీసుకునేస్తే అర్థమైందా, అక్కడ నుంచి చొక్కాళ్ళపల్లికి లెఫ్ట్, నేరుగా మినికి మాలినత్తము, కేసీపల్లి, ఊలపాడు, రామసముద్రం, ఎల్వానెల్లూరు. అదే పైప్ లైన్ రైట్కి చంకూరు, మళ్ళా కాపల్లి, మళ్ళా నారగానపల్లి. ఎందుకంటే ఇక్కడ మీరు పంప్ చేయాలా, గ్రావిటీ పెట్టాలా, మళ్ళీ అక్కడి నుంచి ఈజీ ఫ్లో అయిపోతారు. ఈ పంపింగ్ మళ్ళీ టీమ్స్ వస్తున్నాయి సార్. ఏజెన్సీ హ్యాండిల్ చేసినారు. వాళ్ళ టీం 10 మంది వస్తారు సార్. మనకి సరే రానా త్వరగా అన్న వెయిటింగ్ నా నరసింహుడు కూర్చో నరసింహన్న రామ్మా అమ్మా చేరలేండి చేతులు వెనక్కి రా తీసుకోండి. వెనక్కి రాదన్నా, వెనక్కి రా. లోకేష్ బాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ బాషా గారి నాయకత్వం. జై తెలుగుదేశం. రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చూస్తే కాన్స్టిట్యూన్సీస్ లో నీటి సమస్య తాండవం ఆడతాం. ప్రజలకు సకాలంలో నీళ్లు ఇయలేకపోతున్నారు.
ఇవన్నీ ఆలోచన చేసిన తర్వాత జేజేఎం ప్రోగ్రాం భాగంగా వెలుగలు ప్రాజెక్ట్ నుంచి మదనపల్లి, పొంగనూరు, పలమనేరు, కుప్పం 3,250,00,000 రూపాయలతో డిపిఆర్ రెడీ చేశారు. రేపు నెలలో శాంక్షన్ టెండర్లు పిలుస్తున్నారు. శాంక్షన్ కూడా ఆల్రెడీ దాదాపు అయిపోయింది. 640 హ్యాబిటేషన్స్ ఉన్నాయి మదనపల్లి కాన్స్టిట్యున్సీలో. ప్రతి హ్యాబిటేషన్ కి ఓవర్ హెడ్ ట్యాంక్, పైప్ లైన్ పూర్తి స్థాయిగా ఇవ్వబోతున్నారు. మదనపల్లి టౌన్ కి ఎక్కడెక్కడ ఏ విధంగా ఇవ్వాలో ఆ విధంగా పూర్తి స్థాయిగా నీళ్లు ఇచ్చి దాదాపు నీటి సమస్య లేకుండా ఒక ప్రణాళిక తయారు చేసిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. మీకు తెలుసో లేదో, మన కాన్స్టిట్యున్సీలో ఎప్పుడు వేసవి కాలం వస్తే చాలా కష్టపడేవాడు. 3 బోర్లు 4 బోర్లు వేస్తే కూడా నీళ్లు పూర్తి కాదు, నీళ్లు ఇలేవు సకాలంలో. ఆ దిశలో ఈరోజు ఒక 3,000 కోట్ల రూపాయలతో ఒక ప్రత్యేక ప్రణాళిక తయారు చేసి శాశ్వత నీటి సమస్య పరిష్కారం చేసేదానికి పూర్తి స్థాయిగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకున్నారు. ఇదే కాకుండా రేపు శనివారం, రేపు తెల్లవారి 9 గంటల నుంచి ప్రతిరోజు మన దగ్గర గ్రీవెన్స్ జరుగుతుంది. పార్టీ ఆఫీస్ ఇచ్చిన సూచనల మేరకు రేపు తెల్లవారి 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 1 గంట వరకు రేపు కాన్స్టిట్యున్సీ ఉన్న ప్రజలు ఏమి సమస్యలు ఉన్నా కూడా రేపు వచ్చి వాళ్ళు అర్జీ రూపంగా ఇవ్వచ్చు అని చెప్పి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే శనివారానికి ఒక పిలుపిచ్చారు. నేను దయచేసి కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఏవైనా సమస్యలుంటే రేపు తెల్లవారి 9 గంటల నుంచి 1 గంట వరకు మేము అందుబాటులో ఉన్నామని చెప్పి సవినీయంగా తెలియజేస్తున్నాం. అందుబాటులో ఏమి తెల్లవారి 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఉన్నాం, ఎట్లా తెలిసింది. కాకపోతే పార్టీ ఆఫీస్ ఇచ్చిన పిలుపు మేరకు రేపు తెల్లవారి 9 నుంచి 1 గంట వరకు స్పెషల్ డ్రైవ్ ఆన్ పార్టీ హెడ్ ఆఫీస్ సూచన మేరకు పనిచేస్తుంది. ఇదే కాకుండా మదనపల్లికి జిల్లా చేయాలని చెప్పి పూర్తి స్థాయిగా బాధ్యతగా ఉన్నాం. కొంతమంది వైసీపీ నాయకులు అపోహ సృష్టించారు. ఉర్దూ మీడియం స్కూల్స్ అన్ని క్యాన్సిల్ చేసేస్తున్నారు, ఆ స్కూల్స్ అన్ని క్యాన్సిల్ చేసేసి ఇంకా స్కూల్స్ లేవు ఉండవు అని చెప్పి ఒక అపోహ సృష్టించారు. ఉర్దూ టీచర్స్ అందరూ చాలా అభద్రతా భావంగా ఉన్నారు. అది తప్పు. ఏ ఒక్క స్కూల్ కూడా క్యాన్సిల్ కాదు. పూర్తి స్థాయిగా మదనపల్లి కాన్స్టిట్యున్సీస్ లో ఉన్న స్కూలు యథావిధిగా ఉంచుతూ దానికి మోడల్ స్కూల్ గా తీసుకుని అప్గ్రేడ్ చేస్తూ ఆ స్కూల్ కి కావాల్సిన పూర్తి హంగులు ఇస్తామని తెలియజేస్తుంది. ఇదే కాకుండా మదనపల్లి బేబీ వెల్కమ్ నుంచి దాదాపు డిఎస్పీ గారి బంగ్లా దాటి బోర్డు వరకు 100 ఫీట్ రోడ్ చేయాలని చెప్పి ఒక ప్రణాళిక తయారు చేశాము. అది ముఖ్యమంత్రి గారి ఆఫీస్ లో ముఖ్యమంత్రి గారికి ఇచ్చాము. ముఖ్యమంత్రి గారు దాన్ని తీసుకొని తక్షణం R&B డిపార్ట్మెంట్ కి సూచనలు ఇవ్వడం జరిగింది. తప్పకుండా మనము 100 ఫీట్ రోడ్ చేయబోతున్నామని తెలియజేస్తాం. ఏదైతే మొన్న నేను అసెంబ్లీలో మాట్లాడానో ఫస్ట్ నా గల విప్పిందే మదనపల్లి చరిత్ర మారాలా, మదనపల్లికి జిల్లా చేయాలని చెప్పిన మాట మొన్న కూడా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వచ్చామని చెప్పి తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఔటర్ రింగ్ రోడ్ కి దాదాపు 300 కోట్లు శాంక్షన్ ఇచ్చారు నితిన్ గడ్కరీ గారు. కొంతమంది వైసీపీ నాయకులు మేమేమో చేసేస్తా ఉన్నాం, మాకు ఇచ్చేసినాడు నితిన్ గడ్కరీ గారు అన్నారు. మీరు పాలనలో ఉన్నప్పుడు చేయలే, ఇప్పుడు గుర్తొచ్చేసినాయా? అప్పుడు ఎంచేదానికి మిషన్లు సల్లాము డబ్బులు. బీటీ కళాశాలకు ఖచ్చితంగా యూనివర్సిటీ స్టేటస్ ఇచ్చి పూర్తి స్థాయిగా బీటీ కళాశాల అభివృద్ధి చేసే బాధ్యత మాది అని చెప్పారు. ఇదే కాకుండా టొమాటో ప్రాసెసింగ్ యూనిట్, దానికి ఒక పెద్ద ప్రణాళిక తయారు చేశాం. తప్పకుండా టొమాటో ప్రాసెసింగ్ యూనిట్ తీసుకొని వస్తాం. జలజీవన్ మిషన్
ఏర్పరచడం ద్వారా గ్రామీణ త్రాగునీటి సమస్యను తీర్చడానికి కృషి చేస్తుంది. అందులో భాగంగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డబుల్ ఇంజన్ సర్కార్ ఎప్పుడైతే ఏర్పడిందో మన రాష్ట్రానికి కేంద్ర నిధులు ఇబ్బడి ముబ్బడిగా వస్తూ అభివృద్ధి కార్యక్రమాలలో ఆంధ్రప్రదేశ్ చాలా ముందుగా దూసుకుపోతా ఉంది. ఒకప్పుడు తెలంగాణ ధనిక రాష్ట్రం, మనది పేద రాష్ట్రం. కానీ ఈరోజు బడ్జెట్లో గాని లేదంటే కేంద్రం ఇస్తున్నటువంటి నిధులు ఆంధ్రప్రదేశ్ కు చాలా వరదదాయినిగా ఉంది. దానివలన మనము ఎంతో అభివృద్ధి సాధించడానికి అవకాశం ఏర్పడుతూ ఉంది. ఈ రోజు మన ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ఈ 3,000 కోట్ల రూపాయలతో తాగునీటి పథకాన్ని ప్రారంభించడానికి ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. ఎంతో సంతోషించదగిన విషయం. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఒకసారి మన ఉమ్మడి చిత్తూరు జిల్లాకి 20,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే అప్పట్లో తెలంగాణ వాళ్ళు అడ్డుపడ్డారు. ఇప్పుడు ఈ పథకం మన ముఖ్యమంత్రి మన ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసి అయినందువల్ల సమస్యలన్నీ ఆయన క్షుణ్ణంగా తెలుసు కాబట్టి మన సమస్యలను అర్థం చేసుకుని ముఖ్యంగా మన పడమటి ప్రాంతాలకు దంబలపల్లె, మదనపల్లె, ఈ పుంగనూరు, ఈ పీలేరు ప్రాంతాలకి అధికంగా ఎప్పుడు తాగునీటి సమస్య ఎదురవుతుంది కాబట్టి వాటి కోసం 3,000 కోట్ల రూపాయలు చేయడం అనేది చాలా సాహసోపేతమైన నిర్ణయం. అంతేకాదు ఎన్ఆర్జీఎస్ కింద కూడా తిరిగి 2వ విడత రోడ్లు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సూచనప్రాయంగా ఒప్పుకునింది. దాంతో అభివృద్ధి సంక్షేమం అనేది 2 కళ్ళుగా ఏర్పడి ఈ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమం ముందుకు దూసుకుపోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముందస్తుగా ఆదాయ పన్ను చెల్లించడం ద్వారా మన నాగరికత తెలుస్తుంది అని తిరుపతి అడిషనల్ కమిషనర్ వంశీధర్ పేర్కొన్నారు. నేడు మదనపల్లె పట్టణంలోని ఎస్బీఐ కాలనీ మెయిన్ రోడ్ నందు కొత్తగా మార్చబడిన ఆదాయపు పన్ను శాఖ కార్యాలయాన్ని అడిషనల్ కమిషనర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె ఆదాయపు పన్ను శాఖ అధికారి మహమ్మద్ ఫరూక్, ఇన్స్పెక్టర్ సూరిబాబు నాయక్, కార్యాలయ సిబ్బంది, ట్యాక్స్ బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంశీధర్ మాట్లాడుతూ మదనపల్లె పట్టణంలోని ఎన్ఆర్కే వీధిలోనున్న ఆదాయ పన్ను కార్యాలయాన్ని ప్రజలు సౌకర్యార్థం ఎస్బీఐ మెయిన్ రోడ్లోని మార్చడం జరిగిందన్నారు. ఆదాయ పన్ను చెల్లింపుదారులు అడ్వాన్స్డ్ ట్యాక్స్ ప్రాముఖ్యత గురించి తెలుసుకోవాలన్నారు. ఆడిటర్లు తమ కస్టమర్లకు పన్ను చెల్లింపుల సకాలంలో కట్టడం ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించాలని, ఫ్రాడ్లెంట్ రీఫండ్స్ వలన వచ్చే చిక్కుల గురించి అవగాహన కల్పించాలన్నారు. ముందస్తుగా ట్యాక్స్ కట్టడం ద్వారా మన నాగరికతను చాటిన వారమవుతామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ప్రజల ఆర్థిక అభివృద్ధి కోసం ఇటీవల విడుదల చేసిన బడ్జెట్లో అనేక సంస్కరణలు తీసుకువచ్చిందన్నారు. సార్ చేయి అట్లా పట్టుకోండి సార్, ఒక నిమిషం. What I observed, one more strange thing is they change their homes, but they still keep. It was just brought to my notice that he used to stay in that address. So the notices are being sent to that person, and it gives me immense pleasure and happiness to invite all of you today to our new premises in SBI Colony Road. We have shifted our office from the NRK Road to the SBI Colony Road, and the Income Tax Department is now running its operations from this office. It is very important that setting up an office in a place like Madanapalli, and that to a place like SBI Colony, because which is very much accessible to the general public. Now I take this opportunity to request all of you to spread this message that Income Tax Department has shifted its office and has established a new office setup in SBI Colony Road. And I also request you, all of you, that now the month of March is coming ahead. We are all looking for good advance tax collections from Madanapalli. So the advance tax collection is an indicator of health of economy. And we also need your cooperation, especially because already the scrutiny cases are going on, and 133(6), which we have taken up for a verification of suspicious refund claims, that particular investigation work is also going on, and so many other activities have already been taken up by the department. And what we are requesting from all the chartered accountants and ITPs and tax practitioners here, to request the assessees to comply with our notices. What we have observed in Mufassil areas like this
places like Madanapalli, Chittoor, Guduru, people are not aware of income tax proceedings. They are failing to comply with the notices, and because of their ignorance, they are getting some penalty notices. And some are maybe because of ignorance, but some are doing purposefully, or some are being misguided. So now the time that you people should come forward and pull up your sleeves to educate the assessees that please comply with the notices and make relevant submissions within time. Making submission is one thing, but making submission within time is very, very important. మదనపల్లె తహసీల్దార్గా పనిచేస్తున్న కాజాబీ సెలవుపై వెళ్లడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఫుల్ అడిషనల్ తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టానని తహసీల్దార్ దామోదర్ తెలిపారు. నేడు మదనపల్లె ఫుల్ అడిషనల్ తహసీల్దార్గా పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ఇక్కడ పనిచేస్తున్న కాజాబీ సెలవుపై వెళ్లడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఫుల్ అడిషనల్ తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టానని చెప్పారు. ప్రజల నుండి వచ్చిన అర్జీలను సమయంలోపు పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. కొద్దిగా ఎట్లా చూడండి. అందరికీ నమస్కారం. మన అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీయుత జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ పనిచేస్తున్న తహసీల్దారు గారు ఈ 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు సెలవుపై వెళ్ళి ఉన్నారు. కాబట్టి నిమ్మనపల్లి తహసీల్దార్ అయిన నన్ను ఇక్కడ పూర్తి అదనపు బాధ్యతలుగా అంటే తహసీల్దార్ మదనపల్లిగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహించాలని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల మేరకు ఈరోజు మదనపల్లి తహసీల్దార్గా పూర్తి అదనపు బాధ్యతలు కూడా స్వీకరించడం జరిగింది ఈరోజు ఫిబ్రవరి 7వ తారీఖున. కాబట్టి మన గవర్నమెంట్ ఆదేశాల మేరకు శ్రీయుత జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు గౌరవ ప్రజాప్రతినిధుల ఆదేశాల మేరకు అందరూ సిబ్బందితో కూడా చట్ట ప్రకారం నిర్ణీత కాల వ్యవధిలో అన్ని పనులు జరిగే విధంగా సకాలంలో జరిగే విధంగా ప్రతి ఒక్కరు కూడా వర్క్ చేయాలని చెప్పి కూడా అలాగే చేపిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. అంటే నిమ్మనపల్లి పూర్తి స్థాయి బాధ్యతలు మదనపల్లికి లీవ్ పెట్టారు కాబట్టి పూర్తి స్థాయి బాధ్యతలు ఇచ్చారు. నిమ్మనపల్లి తహసీల్దార్ కూడా మీరే ఉన్నారు. నిమ్మనపల్లి ఇన్ఛార్జ్ ఉన్నారు ప్రస్తుతానికి. నిమ్మనపల్లికి చేరేంత వరకు నిమ్మనపల్లి ఉన్నాం. తర్వాత మదనపల్లికి పూర్తి అదనపు బాధ్యతలు. చక్రపాణిరెడ్డి కాలనీ ప్రజల మురుగునీటి కాలువ సమస్యను పరిష్కరించడానికి ప్రణాళిక రూపొందించాలని మున్సిపల్ కమిషనర్ ప్రమీలాను ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదేశించారు. నేడు మదనపల్లె పట్టణంలోని చక్రపాణిరెడ్డి కాలనీ ప్రజల విజ్ఞప్తి మేరకు ఆ ప్రాంతంలో మున్సిపల్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు మురుగునీటి కాలువ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టగా ఎన్నికలు రావడంతో ఆగిపోయిందన్నారు. ఈసారి ఎలాగైనా వీరి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. రోడ్ వారంటీ తీసకెండం ప్రొటెక్ట్ అడేమంటే 6 ఫీట్ అటు సైడ్ ఒక కారు ఈ రోడ్ కట్ చేయాలి. ఇంజనీరింగ్ ఎవరు ఆ లెవెల్లో కాలు గతం ఈ లెవెల్లో అక్కడికి నాకు తెలిసి కాన్క్రీట్ మోటార్ బాడీ ఈ సైడ్ పుష్ప రావాలి కదా కాలువ
తిప్పల కాలనీ అంటే చక్రపాణి రెడ్డి గారి కాలనీ అంటారు. ఈ కాలనీలో అప్పుడు గవర్నమెంట్ మా నవీన్ అన్న చెప్పినట్లు 89-90లో ల్యాండ్ అక్విజిషన్ చేసి వీళ్ళకందరికీ ఇల్లు ఇవ్వడం జరిగింది. కాకపోతే వీళ్ళకు అవార్డు రాలేదు. అవే కాకుండా ఇక్కడ కాలువలు లేవు, అదేవిధంగా వీళ్ళకు సౌకర్యాలు కూడా లేవు. అందుకోసం ఈరోజు మన మున్సిపల్ కమిటీ గారు నేను మా ఇతర నాయకులు నవీన్ వచ్చి వీళ్ళకు పర్మనెంట్ సోర్స్ చేయాలా, తప్పకుండా వీళ్ళ అవసరరీత్యా పూర్తిగా చెక్ చేసి ఏదో విధంగా వీళ్ళు కాపాడాలా, వీళ్ళు పూర్తి స్థాయిగా సహకరించాలని చెప్పి ఆలోచించి చెల్లారికి రావడం జరిగింది. తప్పకుండా వీళ్ళ గ్రీవెన్స్ అంతా ప్రయారిటీ పెట్టి తప్పకుండా ఇస్తామని చెప్పి. రానున్న సంస్థాగత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించి కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను చూపాలని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్ పిలుపునిచ్చారు. నేడు మదనపల్లె రూరల్ మండలం బొమ్మన చెరువు పంచాయతీ, మద్దూరివాండ్లపల్లి, రామసముద్రం మండలం చెంబకూరు పంచాయతీ నందు జరిగిన వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. మొదటిగా మద్దూరివాండ్లపల్లి నందు జరిగిన రాములవారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం చెంబకూరు నందు జరిగిన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని ఇంతవరకు ఈ ప్రభుత్వం నిలబెట్టుకోలేదన్నారు. కేవలం కక్ష సాధింపు చర్యలకు మాత్రమే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు. ఏ ఒక్క కార్యకర్త ఆధారపడాల్సిన అవసరం లేదని, తాను అండగా ఉంటా అని భరోసా ఇచ్చారు. మదనపల్లికి చెందిన యూసఫ్ నేపాల్లో జరిగిన 2వ ఏషియన్ ఛాంపియన్షిప్ షూటింగ్ బాల్ టోర్నీలో భారత జట్టు తరపున పాల్గొని గోల్డ్ మెడల్ సాధించడాన్ని మదనపల్లె జనసేన పార్టీ నాయకులు శ్రీరామ రామాంజనేయులు, యువ నాయకులు హరిహరన్ అభినందించారు. నేడు జనసేన కార్యాలయం వద్ద ఆ క్రీడాకారుడిని సన్మానించారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ క్రీడారంగంలో మదనపల్లె యువత ముందుంటారని, యూసఫ్ గెలిచి గోల్డ్ మెడల్ మదనపల్లెకు ఒక ప్రత్యేక గుర్తింపు అయిందన్నారు. షూటింగ్ బాల్ క్రీడాకారుడు యూసఫ్ మాట్లాడుతూ ఈ విజయాన్ని సాధించడానికి అన్ని విధాలుగా ప్రోత్సాహకాన్ని అందించిన శ్రీరామ రామాంజనేయులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ షూటింగ్ బాల్ క్రీడాకారుడు ఉదయ్, అన్నమయ్య జిల్లా షూటింగ్ బాల్ సెక్రటరీ గౌతమ్ నరేష్, పట్టణ అధ్యక్షుడు జగదీష్ బాబు, నాయిని, సోమశేఖర్, సోను, సత్య, లోహిత్ పాల్గొన్నారు. విద్యార్థులు బాగా చదివి మంచి ఉత్తీర్ణత సాధించాలని కరాటే మాస్టర్ సురేష్ విజ్ఞప్తి చేశారు. నేడు మదనపల్లె పట్టణంలోని కోటబడి నందు 10వ తరగతి విద్యార్థులకు మదనపల్లె యూత్ కరాటే అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రైటింగ్ ప్యాడ్స్, జామెంటరీ బాక్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయలక్ష్మి, ఉపాధ్యాయులు గంపల శ్రీనివాసులు, చంద్రశేఖర్, జబ్బర్, కిరణ్ కుమార్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి జీవితంలో ఎదగాలన్నారు. ఉన్నత స్థాయికి ఎదిగాక సమాజానికి తమ వంతుగా సహాయ సహకారాలు అందించాలని కోరారు. చందన ప్రియ అట్లే పెట్టుకోండి. గుండు కొట్టిచ్చేస్తా. గౌరవ మున్సిపల్ స్కూల్ వచ్చామంటే నాకు ఈ అవకాశం కల్పించినందుకు వారికి ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి సంవత్సరం కూడా ఈస్ట్ కరాటే క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అందరికీ నోట్బుక్స్ అని
పరీక్ష విద్యా సామగ్రిని అందించడం జరుగుతుంది. ఎందుకంటే పిల్లలకి ఏదో ఊరికి ఇవ్వడం అనేది కాదు, పిల్లల్ని ప్రోత్సహించాలా. ఏదో వారికి ఒక గిఫ్ట్ వచ్చిందంటే ఇంకా కొంచెం మనం బాగా చదువుకుంటే ఇంకా ఏమన్నా వస్తుందని ఒక ఆశ అనేది వాళ్ళకి కలుగుతుంది. ఆ ఒక సదుద్దేశంతోనే మనము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పట్టణంలో ఇంకా ఎందరో దాతలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే విద్యార్థి లోకమంతా కూడా ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. వాళ్ళు కష్టపడి చదవడానికి మంచి పేరు ఉంటుంది. మదనపల్లి పట్టణానికి చదువుకుంటున్న స్కూలుకు కన్న తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి ఆశిస్తూ వారిని అందరికీ కూడా భగవంతుని ఆశీస్సు నుండి మదనపల్లి పట్టణ హోప్ మున్సిపల్ హై స్కూల్లో మంచి మార్కులు సాధించాలని ఆ భగవంతుని సీనియర్ కరాటే మాస్టర్ సురేష్ గారు ప్రతి సంవత్సరం కూడా మన పాఠశాల పిల్లలకి అట్టలు పెన్నులు లాంటివి ప్రతి సంవత్సరం ఇస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా 10th క్లాస్ విద్యార్థులకి ఆయన తగిన సహాయము చేస్తూ ఉన్నారు. అందువల్ల మా పిల్లలు కూడా చెప్తున్నాము, మన కృతజ్ఞత చెప్పాలా, మంచి మార్క్స్ తెచ్చుకొని ఆయనకు సంతృప్తిని మనము ఇవ్వాలా. ఈ సహాయం చేసినందుకు గాను ఆయనకి అన్ని విధంగా తోడింది సహాయపడతారు. లంబాడీల ఆరాధ్య దైవమైన సేవాలాల్ మహారాజ్ జయంతిని నెల 16న నిర్వహించడం జరుగుతుందని ఏబీబీఎస్ నాయకులు తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని నక్కలదిన్న తాండానందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లంబాడీల ఆరాధ్య దైవమైన సేవాలాల్ మహారాజ్ జయంతిని ప్రతి ఒక్క తాండాలో నిర్వహించాలని పిలుపునిచ్చారు. జై సేవాలాల్, బంజారాల ఐక్యత, బంజారాల ఐక్యత, జై సేవాలాల్, జై మరెమ్మ, జై మరెమ్మ, జై బోలో సేవాలాల్ మహారాజ్ కి జై, బోలో సేవాలాల్ మహారాజ్ కి జై సేవాలాల్, జై సేవాలాల్. ఈరోజు ఈ అఖిల భారత బంజారా సేవా సంఘ్ ఆధ్వర్యంలో, జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మా సత్ సేవాలాల్ మహారాజ్ గారి జయంతికి పురస్కరించుకొని ఈరోజు మేమంతా ఇక్కడ సమావేశమయ్యాము. ముఖ్యంగా ఈ సేవాలాల్ మహారాజ్ గారి చరిత్ర గురించి చాలా మంది తెలుసుకోవాలి. అదే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ నెల 15వ తేదీ నాడు మన సత్ సేవాలాల్ మహారాజ్ గారి జయంతిని పురస్కరించుకొని ఘనంగా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఇళ్లల్లో, వాళ్ళ వీధుల్లో, బంజారాల కాలనీలలో మరియు తండాలలో కూడా ప్రతి ఒక్క బంజారా కూడా సేవాలాల్ మహారాజ్ ని స్మరించుకుని ఆయనను కృపకు పాల్గొనాలని కోరుకుంటున్నాము. అదే కాకుండా ప్రతి నెల 15వ తేదీన మన సేవాలాల్ మహారాజ్ గారి కార్యక్రమాలు ఘనంగా జరిపి మన సేవాలాల్ మహారాజ్ గురించి మన రాబోయే తరానికి మరియు మన తరానికి తెలిసేలా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇళ్లలో సేవాలాల్ మహారాజ్ గారి పటాన్ని పెట్టుకొని ప్రతిరోజు కూడా ఆయన స్మరించుకొని అందరూ కూడా సేవాలాల్ మహారాజ్ కృపకి పాల్గొనాలి అని కోరుకుంటున్నాం. అలాగే ఈ నెల 15వ తేదీన మన మదనపల్లి నక్కలదిన్ని తాండానందు సత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ గారి జయంతిని పురస్కరించుకొని మా కమిటీ, సేవాలాల్ మహారాజ్ గారి కమిటీ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఘనంగా మన నక్కలదిన్ని తాండానందు కార్యక్రమాలు జరిగిపోతున్నాయి. దీనిలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది, ర్యాలీ జరుగుతుంది, మరియు వచ్చేసి పూజా పునస్కారాలు, ఇఫ్తార్ ఇచ్చి సేవాలాల్ మహారాజ్ గారిని ఘనంగా ఇక్కడ ఓ జాతరలా జరుపుతామని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొని జయప్రదం చేసి సేవాలాల్ మహారాజ్ గారి కృపకు పాత్రులు కావాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ జై సేవాలాల్, జై బంజారా. లారీ డ్రైవర్లు వాహనాలు నడిపే సమయంలో వారి కుటుంబ సభ్యులను నిరంతరం తలుచుకుంటే ప్రమాదాలు జరగవు అని ఆర్డీఓ అశోక్ ప్రతాప్ తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని రాష్ట్రీయ చలక్ ఏక్తా మంచ్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో జాతీయ డ్రైవర్స్ దినోత్సవాన్ని ఘనంగా చేపట్టారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఎంవీఐ శివలింగయ్య, అసోసియేషన్ జాతీయ వర్కింగ్ అధ్యక్షుడు సర్దార్ హుసేన్, ప్రచార కార్యదర్శి సోహెల్ నాయకులు రెడ్డి ప్రసాద్, హరీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ప్రతి ఒక్క డ్రైవర్ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా తెలుసుకుని తమ దైనందిక జీవితంలో పాటించాలని సూచించారు. నిద్ర వస్తే వెంటనే వాహనాన్ని పక్కన నిలిపి విశ్రాంతి తీసుకున్న తర్వాతనే వాహనాన్ని తిరిగి ప్రారంభించాలన్నారు. మీ అందరినీ మాతో పాటు సమానం గౌరవించాలని కోరుకుంటాం. ఇండిస్ప్లేన్గా ఉన్న వాళ్ళ పరిస్థితులను ఆ డ్రెస్ వేసుకున్న వాళ్ళకి తేడా ఇది. లేదని యూనిఫామ్ లేదని 1000 రూపాయలు రాసేయచ్చు. చక్కగా మంచి భోజనం చేస్తారు, ఎడ భోజనం చేస్తారు, ఎడ బాగుందంటే అడ భోజనం చేస్తాం అంతేనా? అంతేగాని అయితే ఎడబైతే అక్కడ తింటామా? తినం కదా. అట్లాగే మనం కూడా ఆగినప్పుడు స్నానం చేస్తాం, నీట్గా ఉంటాం అనేది ఫస్ట్ క్రమశిక్షణ అనేది ఉంటే ఆటోమేటిక్ ఇవన్నీ
1 by 1 మనకు అలవాటు అవుతూ ఉంటుంది. అందుకని చెప్పి మీరందరూ క్రమశిక్షణతో మెలిగి ఈ యాక్సిడెంట్ రహిత రాష్ట్రంగా తీసుకెళ్లాలని చెప్పి అనేది మన యొక్క స్టేట్ గవర్నమెంట్ కానీ భారతదేశం యొక్క ఒపీనియన్ కానీ 36వ జాతీయ భద్రతా మహోత్సవాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ నెల రోజులు ఏంటంటే అవేర్నెస్సే. ఆ అవేర్నెస్ అనేది ఏంటని చెప్పంటే ఎవరి కాడు బాధితే నేను చెప్తే నువ్వు డ్రైవింగ్ స్లోగా చేయవు, నీ మైండ్ సెట్ అనేది నువ్వు ఉండాలి, నీకు నేను కరెక్ట్గా ఉండాలి. పర్ డే టీ కాస్ట్ ఎంత బ్రదర్? 10 రూపీస్ సార్. ఒక సిగరెట్ కాస్ట్ ఎంత బ్రదర్? తాగే ఉంటారు 15-20 రూపాయలు ఉంటుంది కదా, అది పక్కన పెట్టండి. ఒక్క టీ తక్కువ తాగారని ప్రతిరోజు 10 రూపాయలు పక్కన పెట్టండి. 3,600 అవుతుంది సంవత్సరానికి. అదే 3,600 రూపాయలు మీ పైన ఇన్సూరెన్స్ చేసుకోండి. దాదాపు మీకు 5 lakhs వస్తుంది ఇన్సూరెన్స్, యాక్సిడెంట్స్ ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ ఈ మధ్య కాలంలో మా మిస్సెస్ కూడా చిన్న సర్జరీ జరిగింది. హాస్పిటల్ పోతానే సార్ ఇన్సూరెన్స్ ఉందా అన్నారు. నాకు ఉంది కానీ దేర్ ఇస్ ఎ మిస్టేక్. సో ఇన్సూరెన్స్ ఉంటే హాస్పిటల్ ఇప్పుడు మనూరు హాస్పిటల్లోనే సార్ ఇన్సూరెన్స్ ఫస్ట్ అడుగుతారు. సో రోజు 10 రూపాయలు చేసి 3,600 రూపాయలు కడితే నీకు 5-6 లక్షలు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్ అంటారు. అని 10 రూపాయలు పెట్టలేము, పక్కన సైడ్ తీసుకుండి లేలేమా. అది కూడా మీరు అలవాటు చేసుకుని మీ పిల్లలు అలవాటు చేసుకోండి. యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కట్టండి. తెలియకపోతే నన్ను అడగండి, నేను సజెషన్ ఇస్తా. ఏ ఇన్సూరెన్స్ చేసుకోవాలో నేను చెప్తా. ఇప్పుడు చెప్పను, ఇప్పుడు చెప్తే నేను అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేట్లయితుంది. ఏ ఇన్సూరెన్స్ చేసుకోవాలని ఆఫ్ ద రికార్డ్ చెప్తాను. నేను మళ్ళీ చెప్తా రండి. దరిదాపు 100 హాస్పిటల్లో ఇక్కడే కాదు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కూడా ఫ్రీ ఉంటుంది. పర్ డే 10 రూపీస్ అండి, 10 రూపీస్. అదే విధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ కొందరు కూడా చేసుకోవచ్చు. అప్పుడు ఇంకా తగ్గుతుంది. ఓకేనా, ఆ ఇన్సూరెన్స్ చేసుకోండి. మదనపల్లె మున్సిపాలిటీలోని 66 షాప్ రూమ్లను గాను 15 వాటికి వేలంపాట నిర్వహించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ ప్రమీల తెలిపారు. నేడు మదనపల్లె పురపాలక సంఘ కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్ నందు వేలంపాట కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మదనపల్లె పురపాలక సంఘం పరిధిలోని 66 షాప్ రూములకు గాను 15 వాటికి వేలంపాట వేయగా కేవలం 1 మాత్రమే వాయిదా పడిందన్నారు. కౌన్సిల్కి పెట్టామండి. కౌన్సిల్ డెసిషన్ మేరకు మీకు మున్సిపాలిటీలో మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ఏవైతే ఖాళీగా ఉన్నాయో ఆ షాప్ రూములకి ఆక్షన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ జనవరి నెలలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో 66 షాప్ రూములకి మనం ఏవైతే వేకెంట్గా ఉన్నాయో వాటికి ఓపెన్ యాక్షన్ కండక్ట్ చేయడానికి కౌన్సిల్ తీర్మానం గౌరవ కౌన్సిల్ సభ్యుల ద్వారా తీసుకోవడం జరిగింది. ఈ తీర్మానం మేరకు ఈ రోజున మనం మున్సిపల్ ఆఫీస్లో ఈ యాక్షన్ కండక్ట్ చేస్తాము. ఈ యాక్షన్కి మొత్తం 66 షాపులకు గాను 15 షాప్ రూమ్కి సంబంధించి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే ఒక షాప్ రూమ్కి సంబంధించి అమౌంట్ ఎక్కువగా ఉందని ఒక షాప్కి ఆక్షన్లో వాళ్ళు వచ్చి కూడా పార్టిసిపేట్ చేయలేదు. ఈ విధంగా మొత్తం 14 షాప్ రూమ్లు అనేవి మనం ఈరోజు ఆక్షన్లో కండక్ట్ చేయడము, వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది. గౌరవ కౌన్సిల్ తీర్మానం మేరకు ఏదైతే హెచ్పాట్ ఉంటుందో దాన్ని మనం కౌన్సిల్కి పెట్టి అప్రూవల్ అనేది తీసుకోవడం జరుగుతుంది. తిరిగి ఈ వేకెంట్గా ఉన్న షాపులు ఏవైతే ఉన్నాయో వాటికి తిరిగి ఇదే నెలలో మళ్ళీ రియాక్షన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఆఫీసు వర్కింగ్ అవర్స్లో రెవెన్యూ సెక్షన్లో ఆర్ఓ గారు ఉంటారు. ఆ షాప్ రూమ్ల వివరాలు మీరు సంప్రదించినట్లయితే మీకు తెలియజేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన సాల్వెన్సీ ఎంత ఇవ్వాలి, డిపాజిట్ అమౌంట్, ఇవన్నీ కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది.
కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గమనించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మదనపల్లె నియోజకవర్గంలో ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా త్రాగునీరు అందించే కార్యక్రమం జలజీవన్ మిషన్ ద్వారా చేపడతామన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. మదనపల్లె ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లుగా వెల్లడి. ముందస్తు ఆదాయ పన్ను చెల్లించడం ద్వారా మన నాగరికత తెలుస్తుందన్న ఆదాయ పన్ను శాఖ తిరుపతి అడిషనల్ కమిషనర్ వంశీధర్ మదనపల్లె పట్టణంలోని SBI కాలనీ మెయిన్ రోడ్లోకి మార్చిన ఆదాయ పన్ను శాఖ కార్యాలయాన్ని ప్రారంభించిన కమిషనర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.